ఆయిల్ తేలిపోతూ ఉన్నాయి. ఇందులో నాకు తెలిసి హార్డ్లీ 2 స్పూన్స్ అంటే ఆ మసాలాలో ఉంది. కాకపోతే పీసెస్ అయితే మరీ గట్టిగా ఏం లేవు, మరీ మెత్తగా ఏం లేవు. పీసెస్ కూడా మొత్తం కుక్ అయ్యే టేస్ట్ తెలుస్తుంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు స్ఫూర్తి. సో నేను ఇవాళ ఒక డిఫరెంట్ వీడియో చేశాను. నా వీడియోస్లో దేనికి ఇది అంటే రిలేట్ అవ్వదు, అలాంటి డిఫరెంట్ వీడియో. సో ఈ పికిల్స్ హైప్ అంతా ఉంది కదా, ఇదంతా నాకు కొంచెం డిస్టర్బ్ చేసేసింది. ఐ వాంటెడ్ టు రియలీ ట్రై అ నాన్ వెజ్ పికిల్. సో ఇంట్లో పెట్టుకునే అంత ఓపిక ఇంట్రెస్ట్ లేదు. సో ఐ ఆర్డర్డ్ దిస్ పికిల్ ఫ్రమ్ డీపీ ఫుడ్స్. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు అన్బాక్స్ ఇట్. ఓకే, ఐ హోప్ ఇట్స్ నాట్ లీక్డ్. యాక్చువల్లీ వచ్చి 3 days అవుతుంది, బట్ వీడియో చేద్దాం అన్నట్టు ఓపెన్ చేయలేదన్నమాట. ఓకే, ప్యాకేజింగ్ ఇస్ క్యూట్, ఏం లీక్ అవ్వలేదు. జస్ట్ ఇలా చిన్న దాంట్లో ఇలా వచ్చింది. ప్యాకేజింగ్ ఇస్ క్యూట్, ఏం లీక్ అవ్వలేదు. అండ్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఓకే, నాకు అర్థమైంది. ఇది జిప్ లాక్ ఇచ్చారు, సో దట్ కావాలంటే ఇందులోనే పెట్టుకోవచ్చు అని అనుకుంటా. దర్ ఇస్ నో లేబుల్, నథింగ్. ఐ ఎక్స్పెక్టెడ్ అ లేబుల్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇంత అయింది కదా, లేబుల్స్ పెట్టట్లేదు, అది ఇది అని అంత గొడవలు అవుతున్నాయి కదా. సో ఇంకా లేబుల్స్ పెట్టడం స్టార్ట్ చేస్తే బెటర్. ఈ చిన్న బిజినెస్లు అందరూ ఏం అవసరం లేదు లేబుల్ అంటే. యునో వాట్ ఈస్ ద ఇంగ్రీడియంట్స్, అట్లీస్ట్ హౌ మెనీ క్యాలరీస్ అని చెప్పి, ఇన్ని గ్రామ్స్ ఇన్ని క్యాలరీస్ అని దే కెన్ జస్ట్ మేక్ ఎ లేబుల్. కారం వాడాం, ఉప్పు వాడాం, పసుపు వాడాం అని ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా ఇవ్వచ్చు. దట్స్ నాట్ దేర్ గైస్. దర్ ఇస్ నో న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్, విచ్ ఇస్ బ్యాడ్. సో నేనైతే 250 grams ఆర్డర్ చేశాను. నాకైతే ఓకే, నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. బట్ ఇంట్లో మనం పెట్టుకునే చికెన్ పికిల్లో ఐ థింక్ దెర్ ఇస్ లెస్ ఆఫ్ కారం అండ్ ఆయిల్ అండ్ మోర్ ఆఫ్ పీసెస్. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ ఆయిల్ అండ్ కారం ఉంది, తక్కువ పీసెస్ ఉన్నాయి, చిన్న చిన్న పీసెస్సే. ఐ కెన్ ఫీల్ ఇట్. నోరు ఊరుతుంది, స్మెల్ వస్తుంది కదా లైట్గా. సో 3-4 days అయిపోయింది, సో కొంచెం ఊరు ఉంటుందిలే. మంచి స్మెల్ అయితే వస్తుంది, బట్ నాకు అదే డిసప్పాయింట్మెంట్గా ఉంది గైస్. ఎక్కువ ఆయిల్ ఉంది. ఐ మీన్ ఆయిల్ అండ్ కారం, ఆ పక్క నుండి స్పైస్ మిక్స్ అంతా ఉంటుంది కదా, అదంతా ఎక్కువ ఉంది. పీసెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఐ విష్ ఐ కెన్ షో యూ. అండ్ ఇది నేను 250 grams తీసుకున్నా. ఓకే, నేను 250 grams తీసుకున్నా. యాక్చువల్ కాస్ట్ వచ్చి 350 or 360 ఉంది. దానిపైన డెలివరీ ఛార్జెస్ 70 rupees పడింది. సో మొత్తం 430 ఎంతో అయింది అంతే అను. ఇట్స్ లిటిల్ బిట్ మోర్ ఫర్ దిస్ క్వాంటిటీ. బయట అయితే మేబీ ఇంకొంచెం తక్కువకే రావచ్చేమో లోకల్ షాప్స్లో, బట్ చూద్దాం, టేస్ట్ చూసి డిసైడ్ చేద్దాం. సో ఇప్పుడు ఇందులోకి ఎంటీ డౌన్ చేద్దాము. చాలా తక్కువ పీసెస్ ఉన్నాయి గైస్. అంటే 430 పెట్టి ఒక 3-4 times అయిపోద్ది. అంటే పీసెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, పోనీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చాలా ఎంత పిండినా ఇంకా ఆయిల్ లాస్ట్లో. నేను యాక్చువల్లీ అలేఖ్య చిట్టి కాంట్రవర్సీ అప్పుడే చేయాల్సింది. అప్పుడేమో అంత ఇదంతా మన టాపిక్ కాదులే అని నేను లైట్ తీసుకున్నా. బట్ చూసి నాకు కూడా ఏదో ఒక చికెన్ పికిల్ ట్రై చేసి ఒక వీడియో చేద్దామని అనిపించింది. సో ఐ హావ్ ఆర్డర్డ్ దిస్. సో ఇందులోంచి ఇప్పుడే ఈ ప్లేట్లోకి వేస్తున్నా. సో ఇలా కలిపేసి ర్యాండమ్గా వేస్తాను. ఓకే, అంటే క్వాంటిటీ తక్కువ కదా నేను పెట్టింది, మేబీ అందుకని అలా తక్కువ అనిపిస్తుందేమో. ఆయిల్ అయితే మరీ ఎక్కువ ఏం లేదు, తేలిపోయేంత ఆయిల్ అయితే లేదు. బట్ ఆ జ్యూస్ ఎక్కువ ఉంది సైడ్లో. అట్లీస్ట్ ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ మరీ ఫుల్గా ఆయిల్, సగం పికిలే ఆయిల్ లేదు. ఇప్పుడే కలిపాను. లెట్స్ డూ ది టెస్ట్. ముక్కలు అయితే ఆబ్వియస్లీ ఇంక చికెన్ పికిల్ ముక్కలు ఇలానే ఉంటాయిలే, బికాజ్ నాకు మా అమ్మమ్మ పెట్టేవాళ్ళు. ఈ మధ్య పెట్టట్లేదు, కొంచెం అంత ఓపిక లేక. బట్ ఒక 1-2 years బ్యాక్ వరకు ఫుల్ చికెన్ పికిల్ పెట్టేవాళ్ళు ఎప్పుడు. అండ్ అది ఇంకా చాలా బాగుండేది గైస్, ఎందుకంటే
వీళ్ళు పెట్టింది బాగుంది, బట్ వీళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎలా ఉంది అంటే పీసెస్ అయితే మరీ గట్టిగా ఏం లేవు, మరీ మెత్తగా ఏం లేవు, కరెక్ట్గా ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి అంతే. పీసెస్ కూడా మొత్తం కుక్ అయ్యే టేస్ట్ తెలుస్తుంది. పర్లేదు గైస్, నాకు ప్యాకెట్లో చూసినప్పుడు తక్కువ పీసెస్ ఉన్నట్టు అనిపించింది, కానీ ఈ మాత్రం ఉండొచ్చులే పర్లేదు, ఇంకొంచెం ఉన్నా పర్లేదు, బట్ దిస్ ఇస్ ఎనఫ్ అనిపించింది. మరి ఫుల్ పీసెసే ఉన్నా అసలు బూజు పట్టేస్తుందేమో మరి ఆ పక్కన మసాలా లేకపోతే. యాజ్ ఐ టోల్డ్ యూ, ఆయిల్ అయితే అస్సలు తేలట్లేదు. లెట్ మీ షో. చాలా తక్కువ, అంటే ఇంకా మాత్రం పికిల్లో ఉంటూనే ఉంటుంది, నెగ్లిజిబుల్. చూడండి. సో నాకు ఈ పికిల్లో ఏం మిస్ అయింది అనిపించింది అంటే, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ లైక్ ప్రాపర్ మసాలా పికిల్స్ చేస్తారు కదా కొంతమంది, అలా లేదు. మరి మేబీ వీళ్ళందరూ ఇలానే చేస్తారేమో. బట్ మా అమ్మమ్మ ఎలా చేస్తారంటే, కారం ఘాటు ఉంటుంది, బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మసాలా ఘాటులా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే పికిల్ లైక్ నార్మల్ ఆవకాయ ఘాటులా రాదు. దట్ ఈస్ వాట్ వీ లవ్ అనమాట. అది కూడా ప్రిజర్వ్ ఉంటుంది, ఇది ఎన్ని రోజులు ఉంటుందో అది ఎన్ని రోజులే ఉంటుంది, అదేం ఎక్కువ రోజులు ఉండదు తక్కువ రోజులు ఉండదు సేమ్. బట్ ఆ మసాలా లైక్ ప్రాపర్ దట్టించిన మసాలా వేసేసరికి ఆ పికిల్ నార్మల్ వెజ్ పికిల్ స్మెల్ రాదు. బట్ ఇందులో ఏంటంటే వెజ్ పికిల్లో చికెన్ ముక్కలు పెట్టుకొని తిన్నట్టుంది అంతే. ఇట్ డజంట్ స్పెషల్లీ ఫీల్ లైక్ అ నాన్ వెజ్ పికిల్. అంటే మేబీ అందరు అలానే చేస్తారేమో తెలియదు, నాకు తెలిసిన నాన్ వెజ్ పికిల్తోనే నేను కంపేర్ చేసుకుంటున్నా. సో ఇది ఒకవేళ మేబీ అందరు ఇలానే చేస్తారు అని అంటే దిస్ ఇస్ గుడ్ ఎనఫ్. ఇది నాకు కొత్తగా అనిపిస్తుంది, బట్ యా ఇట్స్ నాట్ సో బ్యాడ్. తింటుంటే తెలుస్తుంది. ఇంగ్రీడియంట్స్ కూడా ఫ్రెష్గానే ఉన్నాయి, అంటే లైక్ స్టేల్ చికెన్ కానీ లేకపోతే లైక్ ఏదో బాగాలేనట్టు అలా లేదు. ఇట్స్ గుడ్. డూ ఐ రికమెండ్ ఇట్? మీరు ఇంకెక్కడైనా చికెన్ పికిల్స్ ట్రై చేసి ఏది నచ్చట్లేదంటే ఒకసారి గివ్ ఇట్ ఎ ట్రై. లేదు యూ నో ఆల్రెడీ బాగా మంచిగా చేసే చికెన్ పికిల్స్ తెలుసు, ఆర్ మీకే రెసిపీ వచ్చు అంటే ఇట్స్ బెటర్ టు స్కిప్ ఇట్. ఐ ఎక్స్పెక్టెడ్ మోర్, ఎందుకంటే వాళ్ళు కొంచెం స్వీట్గానే చెప్తూ ఉంటారు కదా వీడియోస్లో. మేబీ దిస్ ఇస్ దేర్ స్టైల్, సో మనం ఏం అనలేము. సో ఐ విల్ ఎంజాయ్ మై చికెన్ పికిల్. ఎక్కువ వేసేసుకున్నట్టున్నాను, ఇంత వేసుకోకుండా ఉండాల్సిందే. అంటే బాగాలేదని కాదు, బట్ యా ఇప్పుడు దిస్ టైం కాదు యాక్చువల్లీ, దిస్ ఇస్ 2 o'clock in the night, సో టూ మచ్ ఫుడ్ at 2 o'clock, రైట్, ఫర్ అ వీడియో. అన్నంలో కలిపాక కూడా చూస్తే అంత ఆయిల్ ఊజ్ అవుట్ ఏం అవ్వట్లేదు. సి నార్మల్. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్ గైస్. మరి ఇలా ఆయిల్ లేకుండా ఉంది అంటే ఇట్స్ గ్రేట్ కదా. నేను ఫస్ట్ ఇంప్రెషన్ కాదు, ఈవెన్ తింటుంటే కూడా నాకు అసలు ఆయిల్ ఎక్కువ లేదు, చాలా తక్కువ. అంటే నేను వేరే పికిల్ వీడియోస్లో చూసాను వేరే వాళ్ళవి, ఆయిల్ తేలిపోతూ ఉన్నాయి. ఇందులో నాకు తెలిసి హార్డ్లీ 2 spoons, అంటే ఆ మసాలాలో ఉంది కాకుండా ఎక్స్ట్రా ఓవర్ ఆయిల్ నేను చెప్పేది, హార్డ్లీ 2 spoons అట్లా వస్తుందేమో అంతే. ఇట్లా వాళ్ళ వీడియోస్లో అయితే ఇట్లా తేలిపోతుంది అనమాట మొత్తం ఆయిల్, అదే చాలా వెయిట్ ఉంటుంది కదా. జస్ట్ ఇన్ కేస్ యూ మిస్డ్ ఇట్, దగ్గర నుంచి చూపిస్తున్న పీస్. అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. న్యూట్రిషన్, వెయిట్ లాస్ అండ్ ఇట్లాంటి ర్యాండమ్ వ్లాగ్స్ అప్పుడప్పుడు ఇలాంటివి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా చాలా పోస్ట్ చేస్తాను ఫ్యూచర్లో. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్.